వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైతులని రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నాయకుడికి చెల్లింది. మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి 500 కోట్ల రుషికొండ మీద వెచ్చించాడు, కానీ రైతులకు 5 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు. ఒక్కసారైనా ఒక్క మామిడి రైతుకు 5 రూపాయలు ఇచ్చిన దాఖలాలంటే చూపించమని చెప్పండి. ఇవాళ వచ్చి కలబుల్లి మాటలు చెప్పడం, ముసలి కన్నీరు కాల్చడం, ఇది దండయాత్రలాగా వస్తూ ఉన్నారు. ఎక్కడ పోయి మనం చూసాం, ప్రతి చోట కూడా పల్నాడులో కానీ ఒంగోలులో కానీ ఒక దండయాత్ర, రైతుల మీద దండయాత్ర. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసలు ఏమాత్రం సంశయించట్లా. వీళ్ళు ప్రాణాలు కూడా తొక్కుంటా పోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి బాధపడాల్సి వస్తాం రాష్ట్రానికి. పాతాళాన్ని దొక్కేశాడు, ఇంకా కూడా ఆయన పని అయినట్లేదు. ఇంకా కూడా రాష్ట్రాన్ని ఒక పీడకల్లాగా పీడిస్తున్నారు వీళ్ళంతా కలిసి. జోబి కొట్టేవాడి నుంచి గజదంగు దాకా అందరూ ఆ పార్టీలో ఉన్నారు. ఎంతసేపు దాచుకుందాం, తీరం దాటిద్దాం అనే ఒక యాస తప్పితే ఒక్కసారైనా బడుగు వర్గైన బలహీన వర్గాలకి ఏ రోజైనా ఒక మంచి పని చేసిన పాపాను పోలే. అది చేసాం, ఇది చేసాం, స్కీమ్ చేసాం, అది చేసామంటారు, కానీ ఏం స్కీమ్ చేసావు? 5,000 రూపాయలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకొని ఊరంతా తిరిగావు. 5,000 రూపాయలు ఎవరు పెట్టినేస్తారు చెప్పండి? 5,000 ఇచ్చే కుర్రోడికి అమ్మాయిని ఇస్తారా పెళ్ళికి? అది వాళ్ళు చేసే పనులు. ఇవాళ ఏం బాబా, ఏం మొహం పెట్టుకొని బంగారపాలెం వస్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ అనుచరులది పెద్దిరెడ్డిది ఫ్యాక్టరీ ఉంది. నువ్వు అంతగా ఓ ప్రేమ ఉంటే ఆయన కొనిపించు, 20 రూపాయలు ఇచ్చి కొనిపించు. ఆయన దగ్గర డబ్బులు లేకేం కాదు, నీ దగ్గర డబ్బులు లేకేం కాదు. దొంగ డబ్బు మస్తుగా ఉంది మీ దగ్గర. కొనియండి 20 రూపాయలు పెట్టేసి. మీదే కదా ఫ్యాక్టరీ, ఉన్న ఫ్యాక్టరీలన్నీ మీవే. ఒక సిండికేట్ లాగా చేసి ఇవాళ రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేసే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా మొత్తం రాష్ట్రానికి వెన్నుపూట పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో విధంగా గవర్నమెంట్కి చెడపేరు తెద్దామని చెప్పి ఆశలో ప్రజలనంతా కూడా ఇబ్బంది పెట్టే ప్రోగ్రాం చేస్తున్నారు. ఇంతకుముందు ఎంఎన్ఆర్ఎస్కి ఉత్తరాలు రాసి పేమెంట్ లేకపోయిన దాఖలు వీళ్ళకి ఆ చరిత్ర వీళ్ళది. వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసి డబ్బులు ఆపమని చెప్పిన చరిత్ర వీళ్ళది. ఇలా ఎక్కడ చూసినా కూడా అన్ని చేసేది లేదు. ఇప్పుడు కూడా ఆయన వచ్చేది ఒక విధ్వంస యాత్ర కింద వస్తున్నాడు, కానీ వేరే యాత్ర కానే కాదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.